నమస్తే గ్రామసీమ న్యూస్ ఛానల్ కి స్వాగతం। ఈ రోజు ముఖ్యాంశాలు చూద్దాం। రోజు టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు తోటాయ్య గారు మరియు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి కాంచి వదలకుండా ఆయన నిలదీయడం జరిగింది। ఏమంటాడంటే గత ప్రభుత్వము చేసిన ఎవ్వి కూడా మీరు ఎత్తలేరు। గత ప్రభుత్వంలో యూరియాకు చెప్పులు లైన్ పెట్టి నిలబడరు, చెప్పులు లైన్ పెట్టి ఈరోజు అది లేదు। అది మీరు సంబరపడాలి। రైతులు కూడా ప్రతిదీ కూడా చేసుకుంటే సన్న బియ్యం వచ్చినాయి, మహిళా సంఘాలకు వచ్చినాయి, మా బతుకమ్మ చీరలు బతుకులు మారిన పైసలు వచ్చినాయి। మీరు అన్ని డ్యూ పెట్టిపోయారు। 7,00,000 కోట్ల అప్పును ఈ ప్రభుత్వాన్ని ఎట్లా కట్టుకుంటా ఎట్లా ముందడి తీసుకుపోవాలనే ఆలోచన మీద ఉన్న రాష్ట్ర ప్రభుత్వాన్ని మీరు ఏమైనా పోతే ఢిల్లీకి పంపుతారు పైసలు అంటారు। ఢిల్లీ కాదు, మీరు లిక్కర్ స్కీమ్ల విదేశాలలో మీరు ఎన్ని దాచొచ్చిర్రు ఆ లెక్క మీరు చెప్పగలుగుతారా అని అడుగుతా ఉన్నా। మీరు ఇలా రేవంత్ రెడ్డి గారిని ప్రభుత్వం ఇజ్జత్తులు రాజ్యత్తులు అన్నారు, మీరు చేసింది ఏంది? తెలంగాణ అప్పుడు ఉద్యమాలలో ఇంటికో ఉద్యోగం ఇస్తా అన్నారు, మరి నా ఉద్యోగం ఏడవేందని అడుగుతా ఉన్నా। ఎందుకంటే ప్రతి ఇంటికి ఇస్తా అన్నారు, ఇవాళ ఏమైందని అడుగుతా ఉన్నా। ఎక్కడ ఇచ్చిరు ఉద్యోగాలు అని అడుగుతా ఉన్నా। మా ముఖ్యమంత్రి అయినాక 50,000 ఉద్యోగాలు ఇచ్చిండు। లెక్కకు వస్తా అంటే మీరు ఎక్కడికైనా రారి, ఆ లెక్క చెప్తానికి అందరం కూడా సిద్ధంగా ఉన్నాం। ప్రతిదాన్ని భూతద్దంలో పెట్టి చూసి మాకు కేటీఆర్ మెచ్చుకోవాలని మీరు ఇక్కడ మాట్లాడు కరెక్ట్ కాదు। ఏదైనా ఉంటే ముందడికి రారి। ఏదైనా మీరు ఎక్కడ కబ్జా చేసినవి కూడా గుంజినాయి, అవన్నీ ఎక్కడ ఈ ప్రభుత్వంలో ఎవరైనా చేస్తూ ఉన్నారా? అనవసరమైన మాటలు మాట్లాడి చేసేటోళ్ళకి కట్టడం రోజు దగ్గరికి పోయి రోజు కూడా తినేది ఎవరు? రేవంత్ రెడ్డి। నిన్న మొన్న చంద్రబాబు నాయుడు దగ్గర పోయి మాట్లాడింది ఎవరు? మీ బిడ్డ కాదా? మీ కేసీఆర్ కవిత కాదా? మొన్న మాట్లాడింది చంద్రబాబు నాయుడుతో। మీరు అవ్వకుండా మా మీద అనుడేంది? ఫస్ట్ మీరు ఆంధ్ర కాంట్రాక్ట్ ఇవ్వలేదా? ఈ తెలంగాణలో మీరు ఎన్ని కాంట్రాక్టులు ఇచ్చారు వేరేటోళ్ళకు? మొత్తం ఆంధ్రలోకి ఇచ్చింది మీరు, హైదరాబాద్లో గెలిచింది మీరు। హైదరాబాద్లో మిమ్మల్ని మీకు బానిసలు ఆంధ్రలో మీకు ఓట్లేసారు। హైదరాబాద్లో మీ సీట్లు ఉన్నాయి। రోజు టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు తోటాయ్య గారు మరియు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి కాంచి వదలకుండా ఆయన నిలదీయడం జరిగింది। ఏమంటాడంటే గత ప్రభుత్వము చేసిన ఎవ్వి కూడా మీరు ఎత్తలేరు। గత ప్రభుత్వంలో యూరియాకు చెప్పులు లైన్ పెట్టి నిలబడరు, చెప్పులు లైన్ పెట్టి ఈరోజు అది లేదు। అది మీరు సంబరపడాలి। రైతులు కూడా ప్రతిదీ కూడా చేసుకుంటే సన్న బియ్యం వచ్చినాయి, మహిళా సంఘాలకు వచ్చినాయి, మా బతుకమ్మ చీరలు బతుకులు మారిన పైసలు వచ్చినాయి। మీరు అన్ని డ్యూ పెట్టిపోయారు। 7,00,000 కోట్ల అప్పును ఈ ప్రభుత్వాన్ని ఎట్లా కట్టుకుంటా ఎట్లా ముందడి తీసుకుపోవాలనే ఆలోచన మీద ఉన్న రాష్ట్ర ప్రభుత్వాన్ని మీరు ఏమైనా పోతే ఢిల్లీకి పంపుతారు పైసలు అంటారు। ఢిల్లీ కాదు, మీరు లిక్కర్ స్కీమ్ల విదేశాలలో మీరు ఎన్ని దాచొచ్చిర్రు ఆ లెక్క మీరు చెప్పగలుగుతారా అని అడుగుతా ఉన్నా। మీరు ఇలా రేవంత్ రెడ్డి గారిని ప్రభుత్వం ఇజ్జత్తులు రాజ్యత్తులు అన్నారు, మీరు చేసింది ఏంది? తెలంగాణ అప్పుడు ఉద్యమాలలో ఇంటికో ఉద్యోగం ఇస్తా అన్నారు, మరి నా ఉద్యోగం ఏడవేందని అడుగుతా ఉన్నా। ఎందుకంటే ప్రతి ఇంటికి ఇస్తా అన్నారు, ఇవాళ ఏమైందని అడుగుతా ఉన్నా। ఎక్కడ ఇచ్చిరు ఉద్యోగాలు అని అడుగుతా ఉన్నా। మా ముఖ్యమంత్రి అయినాక 50,000 ఉద్యోగాలు ఇచ్చిండు। లెక్కకు వస్తా అంటే మీరు ఎక్కడికైనా రారి, ఆ లెక్క చెప్తానికి అందరం కూడా సిద్ధంగా ఉన్నాం। ప్రతిదాన్ని భూతద్దంలో పెట్టి చూసి మాకు కేటీఆర్ మెచ్చుకోవాలని మీరు ఇక్కడ మాట్లాడు కరెక్ట్ కాదు। ఏదైనా ఉంటే ముందడికి రారి। ఏదైనా మీరు ఎక్కడ కబ్జా చేసినవి కూడా గుంజినాయి, అవన్నీ ఎక్కడ ఈ ప్రభుత్వంలో ఎవరైనా చేస్తూ ఉన్నారా? అనవసరమైన మాటలు మాట్లాడి చేసేటోళ్ళకి కట్టడం రోజు దగ్గరికి పోయి రోజు కూడా తినేది ఎవరు? రేవంత్ రెడ్డి। నిన్న మొన్న చంద్రబాబు నాయుడు దగ్గర పోయి మాట్లాడింది ఎవరు? మీ బిడ్డ కాదా? మీ కేసీఆర్ కవిత కాదా? మొన్న మాట్లాడింది చంద్రబాబు నాయుడుతో। మీరు అవ్వకుండా మా మీద అనుడేంది? ఫస్ట్ మీరు ఆంధ్ర కాంట్రాక్ట్ ఇవ్వలేదా? ఈ తెలంగాణలో మీరు ఎన్ని కాంట్రాక్టులు ఇచ్చారు వేరేటోళ్ళకు? మొత్తం ఆంధ్రలోకి ఇచ్చింది మీరు, హైదరాబాద్లో గెలిచింది మీరు। హైదరాబాద్లో మిమ్మల్ని మీకు బానిసలు ఆంధ్రలో మీకు ఓట్లేసారు। హైదరాబాద్లో మీ సీట్లు ఉన్నాయి। తెలంగాణ ఉరుకుతుందా అని అన్నట్టు మాట్లాడుతుంది। మరి మాకు కూడా కదే వర్తిస్తుంది కదా। 18 నెలలకు మీరు అందరూ ఇట్లా మాట్లాడితే 18 నెలల్లో ఎన్ని చేసినామనేది మీకు తెలియదా? మీరు 18 నెలల్లో ఇన్ని కార్యక్రమాలు ఇన్ని ఏమైనా చేసినరా? కాబట్టి మీరు కొత్త ప్రభుత్వం, మాది కొత్త ప్రభుత్వం, మేము ఇప్పుడే అంబాడుతున్నాం, ఇవన్నీ కాదు।
మేము అంబాడు కాదు, లేచి ఉరుకుతున్నాం అంతే. కాబట్టి మమ్మల్ని కించపరిచే విధంగా మాట్లాడితే మాత్రం మర్యాద దక్కది. ఇప్పుడే ఒక్కసారి చెప్తున్నా, మీరు గిట్ట అవసరం అనుకుంటే మరి గాంధీ కాడ కూర్చుందాం. మరి మీరేం చేసారు, మీరు మీ టైం వరకు మేమేం చేసినాం అన్నది ఒక విధానికి వస్తాం. మీరు అందరూ గాంధీ కాడ కూర్చుందామంటే ఛాలెంజ్ చేస్తున్నాం నీకు, మీ అందరికీ. మీరు రాండి, కూర్చుందాం. ఈ 18 నెలల్లో మీరేం చేసినారు, మేమేం చేసినాం అన్నది మాట్లాడదాం. మేము చేసినటువంటి కార్యక్రమాల్లో అన్ని గొప్ప కార్యక్రమాలు చేస్తున్నాం. మహిళలకు ఫ్రీ బస్ అయితేనే, సన్న బియ్యం అయితేనే, ఇప్పుడు కూడా మళ్ళీ ఇంకా ఇప్పుడు ఇన్ ఫ్యూచర్లో ఇప్పుడు ఒక 2-3 నెలల్లో ఇంకొకటి కూడా రాబోతుంది. కానీ చెప్పం, మేము చేసి చూపెడతాం, కానీ చెప్పుకుంటూ చేయలేనిటువంటి మా కాంగ్రెస్ ప్రభుత్వం కాదు. కాబట్టి మీరు తస్మా జాగ్రత్త. మీరు మాట్లాడేటప్పుడు మీరు తొత్తుల బొత్తుల ఇవన్నీ మాట్లాడకండి. తొత్తులు ఎవరన్నది మీకు తెలుసు. కాబట్టి దయచేసి ఇంకోసారి ఇట్లా మాట్లాడొద్దని చెప్పి కోరుతున్నాను. రోజున టీఎస్ నాయకులు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ తాకట్టు పెట్టిన చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. అసలు ప్రెస్ మీట్ పెట్టడం ఒక అలవాటుగా మారిందని నేను అనుకుంటా ఉన్నాను. ఎందుకంటే వాళ్ళ యొక్క నాయకులు ఆంధ్ర యొక్క గతంలో ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారితో చొరవతో ప్రగతి భవన్లో విందులు ఆరగించుకుంటూ మిగులు జలాలను రాయలసీమకు పంపి రత్నాలసీమ చేస్తా అని రోజమ్మ గారి ఇంట్లో మాట్లాడిన సందర్భాలు ఇవన్నీ మర్చిపోయి ఇలా సీఎం రమేష్ రెడ్డిని ఏదో ఎగేస్తున్నాడని చెప్పి మాట్లాడము. మీ ఇంట్లో మీ యొక్క కవితమ్మ గారే అది వాస్తవం అన్నట్టుగా మాట్లాడడం ఇంతకుముందు జరిగింది. అవన్నీ మళ్ళీ మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ఆంధ్రాకు తెలంగాణ తాకట్టు పెట్టి మాట్లాడుతున్న సరైనది కాదు. అసలు వారి స్పృహతో మాట్లాడుతున్నారా లేకుంటే గతం తెలుసుకోక మాట్లాడుతున్నారా అర్థం కావడం లేదు. చేసిన వారిని వాళ్ళు చేసుకుంటూ మా ముఖ్యమంత్రి గారిపై నెట్టడం సరైనది కాదు. మా ముఖ్యమంత్రి గారు పారదర్శకంగా ఎవరికి ఎట్లా ఇవ్వాలన్న పద్ధతుల ప్రకారంగా ఒక టెండర్ అనే ప్రక్రియ ఒక ప్రభుత్వ పరంగా జీవోక్రమంగా జరుగుతున్న ప్రక్రియలు, వాటిని ఎవరికో బట్టిని అనామతిగా ఇచ్చే సాంప్రదాయాలు ఉండవు. అది గమనించక మీరు మాట్లాడతారు. గతంలో మీరు మీ ప్రభుత్వం ఉన్నప్పుడు తెలంగాణ వాళ్ళకు ఇస్తే కమిషన్లు సరిగా వస్తాయో రావో అని చెప్పి ఆంధ్ర వాళ్ళకే కాంట్రాక్టులు ఇచ్చిన రోజులవి. కళాశాలం కానీ ఇతరత్ర మెడికల్ కాలేజీలు కానీ ఏదైనా చూసుకుంటే మీరు ఆంధ్ర వాళ్ళకే ఎక్కువ కాంట్రాక్ట్స్ ఇచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. మాకు ముఖ్యమంత్రి వర్యులు ఎంతో లోటు బడ్జెట్తో ఇచ్చిన అంచెలంచెలుగా రోజుకు మా యొక్క ఇచ్చిన హామీలను నెరవేర్చుకుంటూ రైతు బంధు కానీ, రైతు రుణమాఫీ కానీ, ఉచిత బస్సు ప్రయాణం కానీ, మొన్ననే మీరు 12 సంవత్సరాలు ఇవ్వనటువంటి రేషన్ కార్డులు ఇవ్వడం జరిగింది. సన్న బియ్యం అయితే అసలు భారతదేశంలో ఎవరికి ఇవ్వాలనే ఆలోచన రానటువంటి విధానాన్ని సన్న బియ్యం పేదలకు పంచాలని, మనము ఉన్నత వర్గాలే సన్న బియ్యం తినుకుంటూ పండుగ చేసుకుంటున్న ఉద్దేశంతో సన్న బియ్యం పేదలకు ఇచ్చుకుంటూ వారి అభ్యున్నతికి కృషి చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి వర్యులను విమర్శించడం సరైనది కాదు. ఇక్కడ అత్యధికంగా ఇందిరమ్మ ఇల్లు కానీ, డబుల్ బెడ్రూమ్లు కానీ రావడానికి మా యొక్క ఇన్ఛార్జ్ అయినటువంటి కేకే మహేంద్రన్న గారు, అలాగే విపు రాజు శ్రీనివాసన్న గారు, కలెక్టర్ గారి చొరవతో ఎక్కువ మోతాదులో ఇల్లు కూడా రావడం జరిగింది. మీరు ఇవన్నీ గమనించుకుంటూ ప్రెస్ మీట్ పెట్టే ముందు మనం మాట్లాడితే మళ్ళీ ఎదురువారు మాట్లాడతారో ఏమో అని ఆలోచించుకొని మాట్లాడాల్సిందిగా కోరుతాము.